చూడకూడదు. ఓకేనా అమ్మా? ఇటు చిటే చూడాలి. ఒక 10 నిమిషాలు మాత్రమే. ఎంత అయిందంటే 8 గంటల 50 నిమిషాలు అయింది. 9 గంటలకల్లా సాక్ష్యం, తర్వాత 10 నిమిషాలు వాక్యం. ఓకేనా? మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాత్మను బట్టి, దేవుడి ప్రేమను బట్టి మనందరం కూడా ఇక్కడ సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినటానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. వందనాలు చెబితే 2 చేతులు రావట్లేదు మీకు. వెళ్ళిపోమంటున్నారా? ఓకే, వెళ్ళిపోతాం. ఒక 10 నిమిషాలు ఇచ్చారు అయ్య గారు. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో కుటుంబాలు ఆశీర్వాదం పొందుకోవాలని, కుటుంబాలు మంచిగా ఉండాలని, కుటుంబాలు దీవించబడాలని, కుటుంబాల్లో ఏ కలహాలు లేకోకుండా, ఏ శోధనలు లేకుండా అందరూ కూడా మంచి జీవితాన్ని జీవించాలని మరి పాస్టర్ గారు ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. కుటుంబాలు బాగుండాలి అన్నా, కుటుంబాలు కట్టబడాలన్నా, కుటుంబాలు మంచిగా ముందుకు కొనసాగాలన్నా, ఏదేమైనప్పటికి కూడా అది దేవుడి యొక్క ఆలోచన అయి ఉండాలి, దేవుడి ప్రణాళికలో ఉండాలి. మనం ఎన్నో అనుకుంటాం ఈ లోకంలో, నేను మంచిగా బ్రతకాలి, నేను మంచిగానే ఉండాలి, అందరూ కూడా నన్ను చూసి పొగడాలి, అందరూ కూడా నన్ను చూసి ఏదేదో చెప్పాలి అనే విధంగా అనుకుంటారు ప్రతి ఒక్క మనిషి. అయితే అనుకుంటంలో తప్పు లేదు. అనుకున్నట్టుగా ఉండలేకపోతున్నారు. ఆ వ్యక్తి మంచోడ్రా అనిపించుకోవటానికి చాలా టైం పడుతుంది, చెడ్డోడ్రా అనిపించుకోవటానికి క్షణం చాలని మనకు తెలుసు. ఈ ఒక్క మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ, ఒక్కసారి ఈ మైక్ శబ్దం ద్వారా వినపడుతున్న మాట మీకు శ్రేష్టమైన మాట, మీకు విలువైన మాట, మీకు ఎంతో కావాల్సిన మాట, మీ జీవితాలకి ఎంతో మేలు చేసే మాట. ఇది నాకు కాదు అనుకోవద్దు. నిజంగా దేవుడి మహాకృపను బట్టి మంచి వాతావరణాన్ని మనకిచ్చి చల్లటి పూట చక్కటి మాట మీ చెవుని పెట్టడానికి, మీ జీవితాలు కట్టబడటానికి ఈ ఆశీర్వాద కుటుంబ ప్రార్థనలో ఈరోజు నా మట్టుకైతే నేను ఇక్కడ రావడానికి అనారుగుండి అంటే నేను పిలవబడలేదు. నేను సేవకుడు పాస్టర్ గారు డానియల్ రెడ్డి గారి లిస్టులో నేనైతే లేను. ఉన్నానో అడగండి ఇక్కడికి వచ్చి కావాలంటే. దేవుడి ప్రణాళికలో ఉన్నాను, దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నాను. నా జీవితం ఎలా కట్టబడింది, ఎలా ఆశీర్వదించబడింది, ఎలా మీ మధ్య నిలబడగలిగాను, అసలుకి నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఎవరు దైవమూలాన ఉండగలిగానో మీకు నా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నన్ను భూమి మీద సజీవ లెక్కలో ఉంచి నన్ను మీ ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన నామానికి మహిమకరంగా నన్ను మీ మధ్య నిలబెట్టాడు. మరి ఒక్కసారి ఈ మాట వినగలిగితే కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ఎంతో దీవెనకరంగా ముగించబడతాయి. ఒకవేళ ఇది నాకు కాదులే, నాకు లేదులే, నాకు అవసరం లేదు అనుకుంటావా, నీ కుటుంబం దీవించబడటానికి ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏది చేసినా ప్రయోజనం ఉండదు. చాలామంది నెమ్మది కావాలరా అంటారు, మనశ్శాంతి లేదురా అంటారు, కుటుంబాలు చూస్తే చెల్లా చెదరైపోతున్నాయి అంటారు, కుటుంబాల్లో అసలు ఇంటికి వెళ్తే నేను నరకరా బాబు అంటారు. ఆ నరకం నుంచి తప్పించడానికి ఇదిగో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నా జీవిత సాక్ష్యాన్ని మీ ముందు దేవుడు ఉంచాడండి. ఇది నా మాట కాదు, నా మట్టుకు నేను చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఇష్టపడట్లా. నేను ఒకప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి మీ మధ్యన సాక్ష్యం పంచుకుంటున్నా. చాలామంది స్వస్థతల కోసం ఎదురు చూస్తారు, మంచిదే. స్వస్థతల కోసం ఎదురు చూస్తాం మంచిదే, నెమ్మది కోసం ఎదురు చూస్తాం మంచిదే, సమాధానం కావాలని అనుకుంటాం మంచిదే. కానీ ఎవరి వైపు చూసినా దొరకదు. నిజమైన స్వస్థత, నిజమైన శాంతి, నిజమైన సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ఉండారా అంటే అది యేసయ్య మాత్రమే చెప్పగలుగుతానండి. హల్లెలూయా. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదన్నా చేయండి, ఎన్ని రకాలుగా మీరు అనుకోండి, నెమ్మది లేకోకుండానే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి గుప్తంగా కొన్ని మాటలు మీ మధ్యన నా జీవిత సాక్ష్యం పంచుకొని ఈ ప్రాంత ప్రజల్ని వెలిగించడానికి, ఈ ప్రాంత ప్రజలకు నెమ్మది కలగడానికి దేవుడు అనుకూలత పరిచినందుకు దేవుడికి వందనాలు.
హల్లెలూయా. కుటుంబాలు కట్టబడాలని ఈ ఆశీర్వాద ప్రార్థనలో మీ అందరూ కూడా ఒక్కసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మైక్ శబ్దం ద్వారా వినపడుతున్న మాట మీరు ఆలకించాల్సిందిగా కోరుకుంటున్నాను. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాల్లో గుప్తంగా ముగిచ్చేస్తాను. మీకేం కంగారు పడమాకండి. మైక్ ఇచ్చేస్తాను పాస్టర్ గారికి. నా పేరు సాంబశివరావు. కులం అయితే కాపుల కులం. నేను వచ్చింది ఎన్కేపాడు గ్రామం నుంచి వచ్చా. ఇక్కడ నాకన్నా మొట్టమొదటిగా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆ పాస్టర్ గారి ఊరు నా ఊరు ఒకటే. మీకు వర్తమానం చెబుతారు అంజలి గారు. ఆ ఊరు నా ఊరు ఒకటే. మీకేమన్నా డౌట్ వస్తే, మీకేమన్నా సందేహం ఉంటే, ఏదైనా సరే మీకు అనిపిస్తే, నిలబడిన వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని అలా నిలబెట్టాడా లేదా అని మీకు అనిపిస్తే, ఎంతో దూరం లేదు ఎనికేపాడు గ్రామం. ఆ ఎనికేపాడు గ్రామంలో ఎక్కడా మీ ఇల్లంటే అమరావతి హాస్పిటల్ కట్టారు ఈ మధ్య కాలంలోనే. ఆ ఎదురు సందులోనే నా అడ్రస్. నా పేరు సాంబశివరావు. అడ్రస్ లేని దేవుడు కాదు నా దేవుడు. చేసింది చేసినట్టుగానే చెప్పమన్నాడు. అది నాకు చేశాడు కాబట్టి మీ మధ్యన పంచుకుంటున్నాను. ధైర్యంగా పంచుకుంటాను. ఎవరన్నా వస్తే మాది ఎనికేపాడు అని అంటారు. ఎనికేపాడు ఎక్కడో మీరు ఎత్తుక్కోకుండా అమరావతి హాస్పిటల్ ఎదురు సందే మా ఇల్లు. కేశినేని నాని గారికి ఇంటికి ఎదురే మా ఇల్లు. కావాలంటే వచ్చే ఇల్లే. నేను ఇక్కడ ఉండగానే మీరు ఇల్లు ఎంక్వైరీ తీసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక మా జీవితాల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు సాంబశివరావు అండి. మేము అనిల్ కుటుంబం నుంచి దేవుని నమ్ముకోవడం జరిగింది. అసలు ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చిందో కొన్ని నిమిషాలు క్లుప్తంగా చెబుతాను. నేను దేవుని యొద్దకు రాకముందు నా పొజిషన్ ఏంటంటే వికలాంగుడిని అండి. 2 కాళ్ళు పనిచేయలా. 19 సంవత్సరాలు ఎనికేపాడు గ్రామంలో డే కేర్. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారందరూ కూడా ఆలకిస్తే మీ కుటుంబాలు కట్టబడితే, మీ జీవితాలు బాగుంటాయని చెప్పగలుగుతారు దేవుడి ప్రేమను బట్టి. 2 కాళ్ళు పనిచేయండి. 19 సంవత్సరాలు ఎనికేపాడు గ్రామంలో కేశినేని నాని గారికి ఇంటికి ఆపోజిట్ లో శివాలయం పల్లాలంటారు. శివాలయం గుడి ఉంది. ఆ గుడి పక్కన ఉన్న ఇళ్లలో నేను నివసిస్తున్న సమయంలో, నేను ఉంటున్న ఊర్లో 2 కాళ్ళు పనిచేయకుండా డేకానండి. 19 సంవత్సరాలు డేకా. పోలియో. ఇది వికలాంగుల బస్ పాస్. గవర్నమెంట్ వారు ఈ 2 కాళ్ళు పనిచేయమని బస్సులో ప్రయాణించడానికి 2 కాళ్ళు పనిచేయమని బస్ పాస్ ఇచ్చారండి. కానీ ఇప్పుడు పనిచేయదు. అప్పుడు పనిచేస్తుంది. దేవుని యొద్దకు రాకముందు నా 2 కాళ్ళు పనిచేయలా. ఎలా 2 కాళ్ళు పనిచేస్తున్నాయో క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఎంతో మంది స్వస్థతల కోసం దేవుడి దగ్గరకు వస్తారు, రావద్దనం. ఎంతో మంది భక్తి బుర్రలుగా భక్తి నటిస్తూ ఉంటారు. అలా ఉండొద్దని మేము అనం. కానీ నీ భక్తి, నీ విధానము దేవుడికి నచ్చినట్టయితే నీ జీవితం కట్టబడితే, సేవకుడి ముందు వచ్చి, సేవకుడి ఎద్దకు వచ్చి, ఆయన ఎదుటికి వచ్చి ఎంతో భక్తిపరులాగా నటించేస్తూ ఉంటారు. పాస్టర్ గారు నమ్మేస్తారు. మంచి విశ్వాసి, మంచి విశ్వాసుడు, ఎంతో భక్తి ఉంది అని ఆయన కూడా మైకలో చెప్పేస్తారు. కానీ నీ భక్తి పాస్టర్ గారికి నచ్చడం కాదు. నీ భక్తి, నీ విశ్వాసం పాస్టర్ గారికి నచ్చడం కాదు. దేవాది దేవుడు యేసయ్యకి నచ్చాలి. ఒకవేళ మీకు కఠినంగా ఉన్నప్పటికి కూడా నన్ను దయతో క్షమించండి. మన భక్తి మనుషులకు నచ్చే విధంగా ఉంటే, మనుషులు మెచ్చుకునే విధంగా ఉంటే, మనుషులు మనకి ఏమి చేయలేరు. అది ఎవరైనా సరే. దేవాది దేవుడు యేసయ్య ఇచ్చిన భక్తి ఆయనకి నచ్చినట్లుగా మనం చేయగలిగితే గ్యారెంటీగా మీకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే, పాస్టర్ గారు కూడా మనలాంటి మనిషే. పాస్టర్ గారు కూడా మనలాంటి మనిషేనండి. ఆయన మీకు బాగుండాలని, మీరు స్వస్థతను అందుకోవాలని ప్రార్థన చేయడానికి చేస్తాడు. కానీ ఆయన కూడా ఒక మాట చెబుతాడు, మీరు కూడా విశ్వాసం కలిగి ప్రార్థనలో ఉండండి, దేవుడు తన సమయం అందు మీకు స్వస్థత ఇస్తాడు అని చెబుతాడు. నేను స్వస్థపరుస్తానని చెప్పడు పాస్టర్ గారు. అందుకని మీ భక్తి దేవుడిని మెచ్చుకునేది ఎట్టుంటే, దేవుడు మెచ్చుకునే భక్తి అయితే ఆయన ఇవ్వకోకుండా మానడు. నేను 2 కాళ్ళు పనిచేయకోకుండా పోలియోగా పుట్టా. అలా పుట్టడానికి గల కారణం ఏంటంటే, నన్ను నిండు నెలలుగా నీళ్ళేసుకున్న మా అమ్మగారి పేరు సుబ్బులమ్మ, మా నాన్నగారి పేరు సాయిబాబు. మా అమ్మగారు నన్ను నిండు నెలలుగా నీళ్ళేసుకున్న సమయంలో చనిపోదామని చాలా జల్లె గన్నేరు పప్పు ఏండ్రో తాగేశారండి. చాలా జల్లె గన్నేరు పప్పు ఏండ్రో తాగేశారు నన్ను నిండు నెలలుగా నీళ్ళేసుకున్న మా అమ్మగారు. అలా ఎందుకు చేశారంటే, మా నాన్నగారు ఫుల్గా ముందుకు బానిస అయిపోయాడు. ఆ కాలంలో నా చిన్ననాటి దినాల్లో సారా ప్యాకెట్లు ఉండే, వాటర్ ప్యాకెట్లు లాగా. ఆ సారాకి బానిస అయిపోయి మా నాన్నగారు
ముందు మానట్లేదంట. మా అమ్మగారు చచ్చిపోదామని ఆలోచన చేసుకొని గన్నేరు పట్టు ఏంటో తాగేశారండి. ఎందుకు అలా చేశారంటే నాకన్నా ముందుగా 2 అన్నలు 2 అక్కలు భూమి మీద ఉండారు. ఆడపిల్ల మగపిల్లడు పుడితే పోషించలేను 4 ఉండారు. ఈయన ముందు మానట్లేదు, సారా మానట్లేదు, ఈ వ్యసనం నుంచి మానట్లేదు. ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, వీటికన్నా ముందుండే వాళ్ళని ఎలా పెంచాలి, ఇంకెందుకు 5వ వాళ్ళు భూమి మీద నాకు, నేను కూడా చచ్చిపోతే పోయిద్దని ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది చచ్చిపోతే పేడ పోయిద్ది అనుకుంటారు, చచ్చిపోతే ఏదో అయిద్ది అనుకుంటారు. కానీ నువ్వు చచ్చిపోవాల్సిన పని లేదు. నీ కొరకు నిన్ను పుట్టించిన దేవుడికి నీ జీవితాన్ని అప్పచెప్పగలిగితే, నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు దగ్గరగా ఉండగలిగితే, నిన్ను పుట్టించిన దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే, ఈరోజు నువ్వు చచ్చిపోవాలని ఆలోచన మానుకుంటావు. నిన్ను బ్రతికించడానికి ఆయన వచ్చాడు, నిన్ను జీవింపజేయడానికి ఆయన వచ్చాడు, నిన్ను ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు, నీ కుటుంబం నెమ్మదిగా ఉండడానికే ఆయన నీ కోసం వచ్చాడు ఈ భూమి మీదకి. మా ఇంట్లో నెమ్మది లేదు, మా కుటుంబంలో సమాధానం లేదు. మా నాన్నగారు తాగిడి బానిస, మా అమ్మ అయితే చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని అలా చేసిన సమయంలో పక్కన వాళ్ళందరూ చూసామని బ్రతికించారు. బ్రతికించిన కొన్ని రోజుల తర్వాత నేను భూమి మీద పడ్డా. 1975వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తారీఖు భూమి మీద పడ్డానండి. భూమి మీద పడిన నాటి నుంచి కూడా 19 సంవత్సరాలు 2 కాళ్ళు పని చేయక డేకే ఎనికేపాడులో. అందరూ కూడా నన్ను కుంటోడా అన్నారు. అందరూ కూడా నన్ను హీనపరిచారు, అందరూ అవమానించారు. ఎవరైనా బంధువులు వచ్చినా చుట్టాలు వచ్చినా నా వయసు 19 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరు శుభకార్యాలు పిలవట్లా, నన్ను ఎవరు కూడా అరే మా ఇంటికి రాలని అడగట్లా. ఎందుకని? ఒక కుంటోడిగా ఉండవు. దేనికని? అందరికి అడ్డైపోతా. దేనికని? వాళ్ళ కుటుంబంలో నేను వెళ్తే నన్ను మోయాలి తప్ప వాళ్ళకి ఏం మాత్రం కూడా ప్రయోజనం ఉండను నా జీవితం ద్వారా. అందరూ మా అక్కలు రమ్మంటున్నారు, మా అన్నలు రమ్మంటున్నారు. అరే 2 రోజులు ముందు రా అంటున్నారు వాళ్ళని. నన్ను అయితే మట్టికి అరే నువ్వు రావద్దురా, ఉండరా, లేకలేవుగా అంటున్నారు. నా జీవితాన్ని హీనపరుస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు. అలాంటి సమయంలో ఎంతో మంది మీలాంటి వాళ్ళు చర్చికి వెళ్తా వచ్చి అమ్మా మీ అబ్బాయిని చర్చికి తీసుకెళ్తాం, అయ్యా నువ్వు చర్చికి రమ్మంటే ఈ నోటితో తిట్టే ఉండండి. నోరు అప్పుడైనా బాగానే ఉండేది. మాది కూడా దేవుడు, మాలోడు దేవుడు మాకొద్దు, కులం తక్కువ దేవుడు మాకొద్దు, మా దేవుళ్ళు మాకు ఎంతో మంది ఉన్నారు, మేము నాయుళ్ళవి కాపులవి, ఆ కులం తక్కువ దేవుడి దగ్గర రమ్మంటారా అనే అహంకారంతో లేకలేని స్థితిలో కూడా ఈ విధంగా కించపరిచాను దేవుణ్ణి. అలాంటి సమయంలో దేవుణ్ణి నిడిచిపెట్టగా మీలాంటి వాళ్ళు ఇంకా అడుగుతూనే ఉన్నారు. అయినా సరే నేను తృణీకరిస్తూనే ఉన్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత మా బాబాయ్ అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడు. టంకసాల సుబ్బారావు గారు వాళ్ళ అన్నయ్యోళ్ళు అల్లుడు, వెనకపళ్ళు అను హాస్పిటల్ ఉంది, సోనా వింజన్ ఉంది, వాళ్ళ అన్నయ్యోళ్ళు అల్లుడు చర్చికి వెళ్తాం మొదలెట్టారు. కృష్ణ వెంకటేశ్వరరావు గారని అందరికి తెలుసు ఆ ప్రాంతంలో. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా అడిగితే నేను రాను, కులం తక్కువ దేవుడి దగ్గర రమ్మంటారా, కాలనీలోకి రమ్మంటారా అని ఎంత గర్వంగా చెప్పేవాడిని అంటే, అలాంటి పరిస్థితుల్లో ఒకనొక దినం దేవుణ్ణి దర్శించేసే రోజు వచ్చింది. ఆదివారం రోజు నేను రాంగోపాల్ థియేటర్ మరియం గుడి దగ్గర రాంగోపాల్ సినిమా ఉందండి ఇప్పటికి సినిమా హాల్. ఆ సినిమా హాల్లో ఏ సినిమా అయితే మొట్టమొదటి రిలీజ్ అయిద్దో ఆ వారంలో నేను లేకలేకపోయినప్పటికి కూడా ఆ వారంలో ఆ సినిమా చూసేయాలి. ఎలాగెళ్ళేవాడు అని మీరు అడిగితే, వెళ్ళేటప్పుడు ఒకడు వచ్చేటప్పుడు ఇంకొకరు మోసుకురావడానికి మీలాంటి కుంటూ నేను దయచేస్తే ఆ డబ్బులు దాచుకొని నేను సినిమాకి వెళ్తానికి ఇష్టపడేవాడిని. అలాంటి సమయంలో ఒక ఆదివారం రోజు ఒక ఆయన మోసుకెళ్తానికి ఇంకొక ఆయన ఈడ్చుకెళ్తానికి ఇద్దరిని ఆధారం చేసుకొని ఆదివారం రోజు 11 సినిమాకి వెళ్తానికి నేను ఒకరోజు బస్సు ఎక్కడం జరిగింది. అదే బస్సులో మా అన్నయ్య వాళ్ళు ఎదరు సీట్లో కూర్చొని ఉన్నారు నాకన్నా ముందుగా ఎక్కి. కండక్టర్ గారు టికెట్ ఇస్తే వెనక్కి తిరిగి చూశారు, నేను కనపడ్డా. ఎక్కడికి రా సాంబయ్య అని అడిగారు. ఎక్కడికని చెప్పాలి నాకు అర్థం కాక నేను అన్నా, అన్నయ్య మీరు ఎన్నోసార్లు చర్చికి రమ్మని అడిగారు కదా, మీరు ఎన్నోసార్లు గుడికి రమ్మని అడిగారు కదా, నేను కులం తక్కువ దేవుడు, మన దేవుడు కాదు, ఆయన దగ్గరికి రావటం ఏంటని నేను అన్నా కదా. మీరు ఏ చర్చికి వెళ్తారో నాకు తెలియదు, మీరు ఎక్కడ బస్ స్టాప్లో దిగుతారో నాకు తెలియదు. నేను అందుకని మీరు ఎక్కిన బస్సు ఎక్కి మీ ఎనమల సీట్లో కూర్చున్నా, బస్సు రష్గా ఉన్నప్పటికి కూడా మీరు లేచినప్పుడు నేను కూడా లేకొచ్చు, అందుకని నేను మీ ఎనమాల కూర్చున్నాను అబద్ధవాడానండి. వాళ్ళు ఎదరు సీట్లో ఉండారని నాకు తెలియదు, నేను ఎనమాల ఉన్నానని వాళ్ళకి తెలియదు. అదే బస్సులో వాళ్ళు ఉండారని తెలిసి ఇంకో బస్సు ఎక్కేవాడిని. కానీ దేవుడు నన్ను వదల.
ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాట నీకు వినపడుతుంది అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి సుమా. దేవుడు నిన్ను ఆయన యొద్దకు నడిపించుకొని నీకు నెమ్మది లేకపోతే నెమ్మది అవడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే అడుగుతున్నావో దాన్ని అడిగి పొందుకోవాలని ఆ దేవాది దేవుడు నా జీవిత సాక్ష్యం ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడు. ఆ బస్సులో ఉన్న అన్నయ్య ఒకటే మాట అన్నాడు, ఎన్నోసార్లు నేను చర్చికి తీసుకెళ్తానన్నా కదా, నువ్వు రానన్నావు, ఈ రోజు నేనే మోసుకెళ్తాను రా నిన్ను. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒకటే సైగ చేసే కనుసైగ దిగిపోయిండ్రా బాబా అని. కనుసైగతో వాడు దిగెళ్ళిపోయారు. దిగెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య చర్చికి మోసుకెళ్ళాడు. మోసుకెళ్ళిన తర్వాత ఆరాధన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. మా తమ్ముడైతాడండి, చిన్నప్పటి నుంచి నడవలేడు, 19 సంవత్సరాల వయసు వచ్చింది, కుటుంబానికి భారం అయిపోయాడు, వాడి జీవితం వాడికి అర్థం కాకుండా బతుకుతున్నాడు. చర్చికి రమ్మంటే కులం తక్కువ దేవుడని ఎన్నిసార్లు తిట్టాడేనండి ఇప్పటికి. అయినప్పటికీ కూడా వాడంతటి వాడి చర్చికి రావడానికి వాడు బస్ ఎక్కి మా ఎనమల సీట్లో కూర్చొని మేము దిగేటాడు దిగడానికి ఇష్టపడి ఇలా వచ్చాడయ్యా అని నేను ఏదైతే చెప్పే కదా. సేవకుడైనా ఎవరైనా మనుషులు పై రూపాన్ని చూస్తారు మనుషులుగా, అంతరంగాన్ని చూసేది ఎవరు? దేవుడు. ఆ యేసయ్య చూస్తున్నాడు. నేను ఏదైతే అన్నవాడికి అబద్ధం వాడు చెప్పానో అదే అబద్ధం సేవకుడు కూడా చెప్పేశారు. ఆ సేవకుడు ఒకటే మాట అన్నాడు, సాంబశివరావు నువ్వు ఎన్నిసార్లు దేవుని తిట్టినా, ఎన్నిసార్లు దేవుని తృణీకరించినా, ఎన్నిసార్లు ఆ దేవుడు నాకు వద్దన్నా నిన్ను పట్టుకొని ఆయన ఏలాడుతుంది నీకు మంచి చేయడానికి. నీ మీద కోపడలా ఆయన, నిన్ను ఆయన దేశించలా, ఆయన నిన్ను పక్కన పెట్టేలా, నీకు స్వస్థత ఇచ్చి నీకు నెమ్మదినిచ్చి, ఏ ఊళ్ళో అయితే నేను కుంటోడా అన్నారో, ఏ ఊళ్ళో అయితే నీకు ఇల్లు లేకుండా ఉందో, ఏ ఊళ్ళో అయితే నీకు ఎన్ని రకాలుగా ఏడిపించారో అదే ప్రాంతంలో యేసయ్య నిన్ను స్వస్థపరిచి ఆయన సాక్షిగా వాడుకుంటాడయ్యా అన్నాడు. ఈయన కోపపడే దేవుడు కాదు అని చెప్పేశాడంతే. నువ్వు ఎన్నైనా తిట్టు, ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అని చెప్పాడండి. అలాంటి సమయంలో పాస్టర్ గారు మాట్లాడి నిన్న తర్వాత పాస్టర్ గారు ఒకటే చెప్పారు, సాంబశివరావు నేను ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థనలో ఏకీపించు. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ చిత్తమైతే నన్ను ముట్టి స్వస్థపరచు, లేదా నీ రాజ్యానికి నన్ను వారసుని చేసుకొని నీ రాజ్యానికి వచ్చేటట్టు నాకు ద్వారాలు తెరువు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకోమన్నాడు. ప్రార్థన చేసుకోమంటే ఒకటే మాట చెప్పాడు, నేను చెప్పినట్టుగా నీ హృదయాంతరంగంలోంచి నువ్వు చెప్పాలి, నేనేదో చెప్పిస్తున్నానని కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జబ్బు ఏంటో చెప్పినప్పుడు ఆయన దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే వేసుకుంటావు, వేసుకుంటే పని చేస్తుంది. అలాగే యేసయ్యని నీకు పరిచయం చేస్తున్నా, యేసయ్యని నువ్వు ఆడుకునేటట్టు ఉండగలిగితే, ఆయనకి ఇష్టమైతే ఇచ్చేవాడు ఆయన, తీసుకునేది నువ్వు. ఆయనకి ఇష్టమైతే నీకు ఏది కూడా అడ్డు ఉండదు, ఆయన ఇచ్చే సమయానికి ఇస్తాడు సాంబశివరావు అని చెప్పి ప్రార్థన చేశాడు. నేను మధ్యవర్తిని కాదు, సంఘం నేను ప్రార్థన చేస్తాం, నీ విశ్వాసం ఆయనకి ఇష్టమైతే, నీ విశ్వాసం గొప్పదైతే నిన్ను ఆయన స్వస్థపరిచి ఆయన నామానికి మహిమకరంగా నిన్ను వాడుకుంటాడు సాంబశివరావు, బాగా ప్రార్థన చేసుకో అని ఒక బైబిల్ ఒకటి ఇచ్చారు, చదవచ్చు అన్నారు. అయ్యగారు 5వ తరగతి వరకు చదువుకున్నానండి. 5వ తరగతి వరకు చదువుకున్న కేశని నాన్న గారికి ఇంటి పక్కనే ఉంది స్కూలు. 5వ తరగతి వరకు చదువుకున్నానంటే సార్ బైబిల్ చదువుతూ ఉండు, బైబిల్ చదువుతూ ఉండు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండు, దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నీకు మధ్యవర్తులు ఎవరో లేరు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి దగ్గర ఏడ్చావో, నా జీవితం ఇలాగుందని అలాగుందని, ఈ రోజు నుంచి యేసయ్య దగ్గర నువ్వు మోకరిల్ని మొరపెట్టి నువ్వు ప్రార్థన చేసుకొని పెట్టుబడి ప్రార్థన అంతే. నీ దగ్గర ఏముండా ఏమి లేకపోయినా ఆయన అడిగేవాడు కాదు, నీ పెట్టుబడి అంతా ప్రార్థనే. ప్రార్థనతో నువ్వు ఉండు, ఆయన ఇవ్వాల్సిన సమయానికి ఇస్తాడు సాంబశివరావు అని అన్నాడు. అన్న తర్వాత కొంతమంది విశ్వాసులు ఆ వారం పెరుగుతుండగా వచ్చేసి, సాంబశివరావు హృదయాన్ని దేవుడికి ఇచ్చావు, హృదయాన్ని దేవుడికి ఇచ్చావు, బాప్తిసం తీసుకుంటే దేవుడి కృపను బట్టి స్వస్థత వస్తే ఆయన సాక్షిగా బ్రతుకుతావు, లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు చచ్చిపోయిన కుంటోడిగా ఉండి, నువ్వు బాప్తిసం కూడా తీసుకయ్యా అన్నారు. అన్నప్పుడు నేను వెనకాల ప్రభా బ్రతికితే నీ కొరకు బ్రతకడానికి వస్తూ ఉండి, లేదంటే చచ్చిపోతే నీ రాజ్యానికి వచ్చేస్తానయ్యా అని బాప్తిసం కూడా ఇష్టపడి తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పినా చెప్పపోయినా బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ప్రార్థన ఎక్కువైంది. మా పాటల పుస్తకంలో నజరెత్తుబాడ నేను చూడాలి, నా యేసునాథుడు నిన్ను చేరాలని ఉంటుంది, అనేక మందికి నీ సాక్షిగా బ్రతకాలి ప్రభు అని ఆ పాట ఉంటుంది. ఆ పాట బాగా కంఠస్థం చేసుకొని బైబిల్ చదువుతానికి నేను తీసినప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లెమ్ము తేజరిల్లము నీకు ఎలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద
ఉదయించునని ఉంటది. లేకమంటున్నాడు, నేను లెగలేని స్థితి. ఎలుగొచ్చింది అంటున్నాడు, నేనైతే ఎలుగును చూస్తున్నా కానీ నా జీవితం వెలుగుమయం లేదు. అలాంటి పరిస్థితులు ఏం అర్థం కాక పాష్ గారి ఫోన్ చెబితే, సాంబశివరావు నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. నువ్వు కనుక ఆయన కాళ్ళు పట్టుకొని అలాగే ఆయన పాదాలు పట్టుకొని గోదాడితే గ్యారెంటీ ఈ రాత్రి కాలంలో ఆ వాక్యం తగ్గ నీ జీవితాన్ని కలిగిస్తాడు సాంబశివరావు అని చెప్పి ప్రార్థన చేసి పెట్టేశారు. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే అర్ధరాత్రి కాల సమయంలో దేవుడు వెలుగు ద్వారా నన్ను దర్శించి సంపూర్ణమైన ఆరోగ్యం తెల్లారగట్టగల్లా నడలేని వ్యక్తిని నడిపించి మీ బాంబే కాలంలో సాక్షి నిలబెట్టాడండి. ఏ ప్రాంతంలో అయితే కుంటోడా అన్నారు, ఏ ప్రాంతంలో అయితే ఎందుకు పనికిరావు అన్నారు, ఏ ప్రాంతంలో అయితే నేను కించపరిచారు, ఏ కుటుంబ సభ్యులకైతే భారం అయ్యాను, ఏ కుటుంబ సభ్యులకైతే నేను ఎంతగా కృంగిపోయేటట్లున్నాను, ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు నన్ను ప్రేమించేటట్టు, ఆ ఊరి వాళ్ళందరూ కూడా నన్ను సాంబశివరావు అనిపించేటట్టు నా యేసయ్య నన్ను చేయగలిగాడు. హల్లెలూయా. క్లుప్తమైన సాక్ష్యం ఇది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరి మీద ఆధారపడాలో వాడి మీద ఆధారపడాలి. ఎవరినైతే అడగాలో వారిని అడగాలి. ఉత్తొత్తులను అడిగి అయ్యా నా కోసం చెప్పు, నా గురించి చెప్పు, నా గురించి చెప్పు. నీ గురించి చెప్పడు, నువ్వే చెప్పుకునే స్టేజీ, నువ్వే చెప్పుకునే పరిస్థితి నీకే అవకాశం ఇచ్చాడు యేసయ్య. ఒక్కసారి నువ్వు అడిగి చూడు. 2 కాళ్ళు పనిచేయని పోలియో వ్యక్తిని, దేగుతున్న వ్యక్తిని, ఎవరికి పనికిరాని వ్యక్తిని, అదే గ్రామంలో కుంటోడిగా ఉన్న వ్యక్తిని ఈ రోజు నిజంగా చెబుతున్నా, నేను సేవకుడిని కాదు, 11 సంవత్సరాలు మా ప్రాంతంలో సువార్త సభలు ప్రకటించా. అన్నే సాక్ష్యం, అక్కడ పాస్టర్ గారి సాక్ష్యం. నా గ్రామం కూడా రక్షణలోకి రావాలని ఎందుకు పనికిరాని పాత్రని వాడుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ గవర్నమెంట్ వారు అయితే ఎకరాంగులు బసవాసి ఇచ్చారో అదే గవర్నమెంట్ వారు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఈరోజు కిరాయికి వెళ్తా ఉంటా, కారు తోలుకుంటా ఉంటా, క్యాబ్ నాది, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చారు. 2 కాళ్ళు పనిచేయని ఎకరాంగులు బసవాసి ఇచ్చారు, 2 కాళ్ళు బాగానే ఉండేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారండి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అయినప్పటికీ కూడా ఈ రాత్రికాలంలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఏదైతే నువ్వు ఇంటూ అడగాలనుకుంటున్నావో, ఇక్కడికి వచ్చిన మీరైనా సరే ఏది ఆశించి వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు ఆశించింది మీకు దొరకలాగిన ఎవరి మీద విశ్వాసం ఉంచవసరం లేదు. దేవాది దేవుడే యేసయ్య మీద మీ విశ్వాసం ఉంచలాగిన మీరందరూ కూడా ముందుకు కొనసాగాల్సిందిగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ సేవకుడికి వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి వచ్చి ఇంకో కొన్ని మాటలు చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇస్తాడు దేవుడు. నన్ను సజీవులు ఎక్కడ ఉంచలాగిన ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.